నిన్న ఫ్లవర్స్ ప్లాంట్ టూర్ చేసినప్పుడు ఇది మిస్ చేశాననమాట. ఇది సాల్వియా. సాయంత్రం ఎప్పుడో నైట్ పడుకున్నప్పుడు గుర్తొచ్చింది. అరే! ఇదెట్లా మిస్ చేశానని. ఎందుకంటే ఇది యూనిక్ కలరు. ఈ కలరు మనకి గార్డెన్‌లో వేరే ప్లాంట్స్ లేవు. ఇంగా ఇది గూడా పెరినియల్ అంటే మల్టిపుల్ ఇయర్స్ వస్తది. ఈజీ టు రీప్లాంట్. మీకు గుర్తుంటే అక్కడుండే నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టా. సో, లో మెయింటెనెన్స్ ప్లాంట్ ఇంకా ఇట్లా వెడల్పుగా ఇట్లా పెరిగిద్దనమాట. ఇంకా టాల్‌గా పెరిగి మంచి బ్లూ కలర్‌లో డిఫరెంట్ కలర్ యాడ్ చేస్తది. సో, ఐ ప్రిఫర్ దిస్ ఆల్సో టు గ్రో అనమాట వార్మ్ ప్లేసెస్‌లో. పెరినియల్ ఇంకా ఇది. సో, ఇవాళ ప్లాన్ ఏందంటే, ఇప్పుడు మా ట్రెల్లర్స్‌లు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ కొంచెం ప్లేస్ ఉంది గదా! నేను కావాలని అట్లా ప్లాన్ చేశా అనమాట. మా వారు ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఏద్దాము. ఈ సిమెంట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అని అన్నారు గానీ, నేను వద్దని చెప్పాననమాట. ఎందుకంటే, ఇది ఫుల్ సన్ వచ్చే ఏరియా అనమాట. సో, ఇది మొత్తం అంతా ట్రెల్లర్స్‌లేసేస్తే ఏమైతది, ఈ పక్క నుంచి నాటుకుంటా పోతాం గదా! వెనకాల పిల్లలున్నారు. వాళ్ళు పూల్లో ఆడుతున్నట్టున్నారనమాట. బాగా సౌండ్ వస్తుంది వాళ్ళదే. మొత్తం నాటేస్తే మొత్తము ఎండంతా ఎళ్ళిపోతది. నాకు ఇన్ని ట్రెల్లర్స్‌లు గూడా ఎక్కువని జెప్పి, ఈ ముందర కొన్ని కొంచెం ప్లేస్ ఉంచిపిచ్చాననమాట కావాలని. సో, ఇప్పుడు ఈ ప్లేస్‌ని వాడుకోవాలి నేను. ఈ గార్లిక్ ఉన్నాయి గదా! ఇయి అయిపోతాయి ఒక నెలయితే. ఇంక కానీ టొమాటోస్ ఉన్నాయి గదా! ఈ లైన్‌లో ఇక్కడ 4 ఉన్నాయి. ఇక్కడి నుంచి అక్కడ దాకా ఉన్నాయి గదా! ఇవి తీయాలి. ఇవి తీసి ఆ ట్రెల్లర్స్‌లో పక్కన పెట్టాలి. ఈరోజు కొంచెం క్లౌడీగుంది. టెంపరేచర్ ముందంత లేదు. ఇప్పుడే కొద్దిగా ఎండొస్తుందనమాట మధ్యాహ్నం పైన. ఇప్పుడెంత 1 దాటింది. సో, ఈ 4 టొమాటోస్ తీసి ఆ పక్కన నాటాలనేది ప్లాన్ అనమాట. నాటేస్తే ఇక్కడ రూమొస్తది. ఇంగా బెండ విత్తనాలు ఒక ఒక 2 లైన్‌లు ఈ చివరి నుంచి ఆ చివరి దాకా బెండ విత్తనాలేద్దాము. టొమాటోస్ తీసేసి గాడంతా రెడీ చేసేసి విత్తనాలేసేస్తే ఇంగ నేను ఆ స్లగ్స్ మందొకటి ఆర్డర్ చేస్తున్నా. ఈరోజు ఆర్డర్ చేస్తా. వాటిని అది చల్లితే గనక బెండ మొక్కలు మంచిగా మొలుస్తాయి. ఇంగ బీర అవి గూడా నాటాలి. అవి గూడా ప్రయత్నం చేద్దాము. ప్రస్తుతానికైతే అట్‌లీస్ట్ ఈ టొమాటోస్ రీప్లాంట్ చేసి ఇక్కడ గ్రౌండ్ కొంచెం రెడీ చేసి పెట్టేస్తే గనక డైరెక్ట్ బెండ విత్తనాలు నాటడానికి పనికొచ్చిద్దనమాట. ఇంగ ఇక్కడ మీరు చూస్తే ఇవి కొలరాబీ. ఈ కొలరాబీ ఈ మధ్యలో ఇదొకటి తినేసాయి. మిగతాయి వస్తున్నాయన్నమాట పర్వాలేదు. ఈ వెదర్‌కి అంటే ఈ స్ప్రింగ్ వెదర్‌కి బాగొచ్చేటట్టున్నాయన్నమాట. బావుంటాయి. ఇట్లా గ్రౌండ్‌లో బల్బ్ లాగా వస్తాయన్నమాట గ్రీన్ కలర్‌లో కొలరాబీ. హార్వెస్ట్ చేసినప్పుడు చూద్దురు గానీ. అవి రీప్లాంట్ చేద్దాం పదండి ఫస్టు. ఇంగా ఒక సాడ్ థింగ్ జెప్పాలి మీకు. యాక్చువల్‌గా ఈ దొండ మొక్కలు 2 జేశా గదా! నేను కొమ్మల నుంచి. ఒకటేమో మా మేనేజర్‌కిచ్చా. ఇంకొకటి ఉంది గదా! ఆ పక్కన నాటితే ఏమైంది రోలి పోలీసు వచ్చాయి బాగా ఆకులు. ఆకులు మొత్తం తినేసాయన్నమాట. ఇంగా పోయాయని జెప్పి ఇంగా కొత్త ఆకులొస్తే గూడా ఉంచమని జెప్పి అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ నాటానన్నమాట. ఈ ట్రెల్లర్స్‌ల కింద. సో, ఈ ట్రెల్లర్స్‌లు గూడా పాకిచ్చొచ్చాని. అదైతే ప్రస్తుతానికి ఆకులైతే లేవు గానీ వేరంతా బావుంది. హోప్ ఆకులొస్తాయని జెప్పి. ఆహ్, లేదంటే బాధేస్తుందనమాట. కుండీలో ఉన్న దొండ మొక్క గూడా అంత రావట్లేదు. ఇంగ చూడాలి. హోప్‌ఫుల్లీ ఇది ఆకులు ప్రొడ్యూస్ చేసి ఈ ట్రెల్లర్స్‌కి పాకి ఈసారి కాయలు కాస్తదని అనుకుంటున్నా అనమాట. ఈ ఉల్లిగడ్డలు ఆ ట్రెల్లర్స్‌ల కింద హార్వెస్ట్ చేసినవనమాట. బానే వచ్చాయి. ఇంతకుముందు ఉంచేసా ఇంకొన్ని రోజులు ఉంచుదామని గానీ, ఇప్పుడింక టొమాటోస్ అవి రీప్లాంట్ చేస్తున్నా గదా! ఇంగివి మళ్ళీ ఎందుకు అడ్డంగా ఉన్నాయని జెప్పి, ఈ ట్రెల్లర్స్‌ల మధ్యలో ఈ మధ్యలో కనిపించే మొక్కలున్నాయి గదా! అంటే ట్రెల్లర్స్‌లకి మధ్యలో మిడిల్‌లో ఆ టొమాటో ప్లాంట్స్ అవన్నీ తీసేసా. ఈ వెరైటీస్ చూపిస్తున్నా అనమాట. ఈ ట్యాగ్స్ ఉన్నాయి గదా! ప్రతి ప్లాంట్‌కి. దాన్ని తీసి ఆ పక్క మూవ్ జేసి, ఈ ట్రెల్లర్స్ కర్రలున్నాయి గదా! దానికి క్లోజ్‌గా ఈ పక్క, ఆ పక్క జిగ్‌జాగ్ మెథడ్‌లో లాగా పెట్టాననమాట. పెట్టి ట్యాగ్స్ గూడా రీప్లాంట్ చేసి, ఇంగ మధ్యలో కొన్ని ఆనియన్స్ అవి ఉంటే వాటిని గూడా హార్వెస్ట్ చేసి ఆహ్, క్లియర్ చేశా అనమాట. సో, ఈ లైన్‌లో ఉన్న 4 టొమాటో మొక్కలు తీసి పెట్టా. ఆహ్, ఆడ మధ్యలో రెండో, మూడో గూడా ఉన్నాయి. రెండో, మూడో ఎక్కువ గూడా ఉన్నాయి. అవన్నీ తీసా అనమాట. తీసి రెండో, మూడో ఇక్కడ అడ్జస్ట్ చేశా. ఇంకా ఆ పక్కన కరివేపాకు చెట్టు రీప్లాంట్ చేసి బేస్‌లో ఉన్నాయి గదా! ఆ పక్కన ఆ కంటైనర్స్ పక్కనున్న ట్రెల్లర్స్ దగ్గర అక్కడ గూడా 1, 2 పెట్టాననమాట. ఎందుకంటే ఇక్కడ టూ మచ్ క్రౌడ్ అయిపోతున్నాయి. ఇక చూడ్డానికి ఇప్పుడు చిన్నగున్నాయి గాబట్టి ఏదో స్పేసింగ్ ఉన్నట్టు అనిపిస్తది గానీ, ఒకసారి పెద్దగా పెరిగాయంటే మాత్రం అన్నీ ఒక దాంట్లోకొకటి ఎళ్ళిపోయి మెస్సీగా అయిపోతాయి. మెస్సీగా అయినా గూడా నాకేం ప్రాబ్లమ్ లేదు గానీ, ఇప్పుడు రైట్ సైడ్ నుంచి చూసుకుంటా పోతే లెఫ్ట్ సైడ్‌కి, రైట్ సైడు ట్రెల్లర్స్ మీద ఉన్నది అంటే ఈచ్ రైట్ సైడ్ ఉన్న ట్రెల్లర్స్ మీద ఉన్న ప్లాంట్ నీడ కవర్ చేసేస్తది. ఇప్పుడు మీరు చూస్తే ఆ పుల్లల నీడ కనిపిస్తుంది గదా! మధ్యలో అడ్డంగా ఏసిన బద్దల నీడ కనిపిస్తుంది గదా!
ఆ నీడ ప్లేస్‌లో అంటే సేమ్ సిమిలర్‌గా నీడ అనేది మనము మొక్కలు ట్రెల్లెస్‌కి పాకిచ్చినప్పుడు ఈ పక్క లెఫ్ట్ సైడ్ వాటి మీద పడిపోతది గదా! సో, ఇంగా ఎడమ పక్కకి ఒక్కొక్క ట్రెల్లెస్ లెఫ్ట్‌కి జరుగుతూ వచ్చే కొద్దీ ఇంగ ఎక్స్‌ట్రీమ్ లెఫ్ట్ ఉంది గదా! దాని దగ్గరకొచ్చేసరికి ఇంగ ఫుల్ నీడొచ్చేస్తదనమాట. సో, అది నాకిష్టం లేదు. దానివల్ల ఏమైతది, ఆ ప్రొడక్టివిటీ తగ్గిపోతది. ఇక్కడ ఈ పక్క ప్లేస్ అంతా నాకు ఉపయోగం లేకుండా పోయిద్దని అనిపిస్తూనే ఉంది. తంతానే ఉందనమాట. ఎట్లా మేనేజ్ జేయాలి ఏంది అని. మా వారేమో మంచి సమ్మర్‌లో నెత్తి మీదకొస్తదనమాట ఎండ. ఇది ఫేసింగ్‌ని బట్టి. కాబట్టి ఎండాకాలంలో ఏం ప్రాబ్లమ్ ఉండదని అన్నారు. కానీ సరే ఐయామ్ నాట్ వరింగ్ అబౌట్ ఎండాకాలము. ఇవి పెరినియల్ టొమాటోస్ కదా! ఇవి మల్టిపుల్ ఇయర్స్ ఉంటాయి. నేను ఉంచేస్తాను. ఇప్పుడు చలికాలంలో ఈ లెఫ్ట్ సైడ్‌లో ఉన్న వాటికి ఎండ రాకపోతే కిందేమి వేసుకోలేను. ఆ టొమాటోస్ కూడా ఎండ రాకపోతే సరిగ్గా పెర్ఫార్మ్ చేయవనేది ఒక ఆహ్, అంటే క్వెషన్ అనమాట. ఆన్సర్ లేదు నాకు. ఎంతవరకు మేనేజ్ అవుతాయి, ఏంది అనే దానికి ఆన్సర్ లేదు. ఇంక వెయిట్ అండ్ సీ అంతే. ఈ ఇయరు, ఈ సమ్మరు మళ్ళీ నెక్స్ట్ సమ్మర్ వరకు అర్థమైపోతుందనమాట. ఈ ట్రెల్లెస్‌లు ఎట్లా పనికొస్తాయి? ఎంత మాత్రము ఎండ అంటే ఎండ పడేలాగా లెఫ్ట్ సైడ్‌కొచ్చేసరికి ఎండ పడి వేరే మొక్కలకి కూడా ఈ ప్లేస్ ఉపయోగపడేలాగా ఎంతవరకు హెల్ప్ అవుతాయనేది ఇంగ వెయిట్ అండ్ సీ అంతే. ఇంగ చెప్తున్నా గదా! ఈ సమ్మర్ అయిపోయి నెక్స్ట్ సమ్మర్ వచ్చేసరికే మనకి అర్థమైపోయిద్దనమాట. సో, అప్పుడు ఈ ఎడమ పక్కున్న ఉన్నవి వాటికి ఎండ రావట్లేదు అని అనిపిస్తే గనక మనము అక్కడ 1, 2 ట్రెల్లెస్‌లు తీసేయాల్సొస్తదనమాట. తీసి వేరే ప్లేస్‌లో పెట్టాల్సొస్తది. ఆ ఫ్లెక్సిబిలిటీ మనకుంది. ఇవి రిమూవబుల్, రీప్లేసబుల్ కాబట్టి దాని గురించయితే నాకు బాధ లేదు. కాపోతే ఇప్పుడింక మనకున్న డౌట్ తీరాలంటే మాత్రం మనం వెయిట్ జేసి ఎండ అటు ఇటు మూవ్ అయ్యేటప్పుడు ఎట్లా మూవ్ అవుతుంది, ఎట్లా ఫంక్షన్ అవుతుందనేది చూసి తెలుసుకోవాలంతే వెయిట్ అండ్ సీ. ఇంగ ఈ టొమాటోసు కొంచెం విల్ట్ అయ్యాయి. ముందే ఈ కర్రలు నాటుదాము, ఈ ట్రెల్లెస్‌లు పెడదామని అనుకున్నప్పుడే ఇట్లా మధ్యలో అయిపోయాయి. తీస్తావా? అది ఇది అని అనంటే నేను అయి పెద్దగయ్యాయి. ఇప్పుడు ఆల్రెడీ 2 నెలలు అయింది ప్లాంట్ చేసి. వాటిని మళ్ళీ మూవ్ చేస్తే ఇప్పుడు పాడైపోతాయేమో ఎండ విపరీతంగా ఉందని తీయలేదనమాట. ఇంగా నిన్న క్లౌడీగుంది గదా! ఆ క్లౌడీగున్న టైంలో చేశా. లక్కీగా ఏమైంది ఆ రోజు నైట్ గాకుండా నెక్స్ట్ నైటు వర్షం పడింది. సో, ఇవి చేసింది సాటర్‌డే చేశా పనులు. సండే నైట్ వర్షం పడిందనమాట. ఫ్రైడే చేశా. సాటర్‌డే నైట్ వర్షం పడింది. దానివల్ల అంత టూ మచ్‌గా దెబ్బ తినకుండా కొంచెం రీప్లాంట్ షాక్ అనేది కొంచెం తగ్గిందనమాట. ఆ టొమాటో ప్లాంట్స్‌కి విచ్ ఈస్ గుడ్. ఆ వర్షం బాగా హెల్ప్ అయింది. ఇంగా ఇక్కడ తవ్వాను కానీ విత్తనాలేయలేదండి. ఇంకా విత్తనాలేయలేదు. ఆ స్లగ్ మందు గూడా తెప్పించలేదు. ఆర్డర్ జేయాలి. నాకు ఆ పని, ఈ పని చేస్తూ అట్లాగే పోతుంది. బట్ తొవ్వైతే పెట్టా. ఇంకా మీరు క్యాబేజెస్ వీడియో చూసుంటే గనక అక్కడ ఆ పక్క గూడా చానా మటుకు ప్లేస్ గూడా క్లియర్ చేశా. ఈ బెండ చెట్లు గూడా ఏందంటే అవి గూడా 10 ఫీటు, 12 ఫీట్ దాకా పెరిగాయన్నమాట లాస్ట్ టైము. సో, ఎక్కడ పడితే అక్కడ నాటేస్తే ఏందంటే, అవి ఓమని పెరిగిపోయి పక్కన వాటికి ఎండ రాకుండా చేస్తాయన్నమాట. అదొక ఇది గూడా ఉంది. ఆహ్, ఆ యాంగిల్‌లో గూడా ఆలోచించాలన్నమాట ఈ బెండ మొక్కల విషయంలో. కాబట్టి లాట్ ఆఫ్ థింకింగ్ ఉందన్నమాట ఈసారి. ట్రెల్లెస్‌లు వేయడం వల్ల ఏందంటే, ఏది ఎక్కడ పడితే అక్కడ పెట్టేదానికి లేదన్నమాట. ఆలోచిస్తున్నా. చూసి మరి ఇక్కడేమన్నా ఆ పక్క వాటికి ఎండ రాకుండా పోతది అని అనుకుంటే, కొంచెం తక్కువ హైట్‌లో పెరిగేయి గోరుచిక్కుడు అట్లా నాటుకోవాలి. ఇది చూసారా? ఇప్పుడు దీని కింద టూరిస్తే గనక ఇప్పుడు ఇక్కడ 2 కాకర మొక్కలున్నాయి. ఇక్కడొకటి, అక్కడ కనిపించేదొకటి కదా! ఆ 2 కాకర మొక్కలు. ఇంకా ఈ రైట్ సైడ్ గూడా ఉన్నాయన్నమాట ఇంకా కాకర. ఇక్కడొకటుంది. ఇంక దాంట్లో 2 ఉన్నాయన్నమాట. 2 విత్తనాలేసా కాబట్టి 2 మొలిస్తే వాటిని సెపరేట్ చేయలేక ఉంచాను. ఇంగా ఇక్కడ టొమాటోసు ఇగో ఇక్కడ రీప్లాంట్ చేసిన టొమాటోస్ విల్ట్ అయిపోయి కనిపిస్తున్నాయి కదా! 3 పెట్టా ఇక్కడ. ఈ మధ్యలో ఉన్నవి తీసినియనమాట. హోల్స్ మీకు కనిపిస్తున్నాయి గదా! ఇంగా అక్కడ బాటిల్‌లో మన కూర దోసకాయలున్నాయి 2. ఇంగా టొమాటోస్ కూడా ఇట్లా జిగ్‌జాగ్ మెథడ్‌లో పెట్టాననమాట ట్రెల్లెస్ కింద. ఇవన్నీ పెరిగేసరికి ట్రెల్లెస్ మొత్తం కవర్ అయిపోతుంది. ఇక్కడ మిరప చెట్లున్నాయి. ఇంగా మిరప చెట్లు ఉంచేసా. చూసారా ఇప్పుడే నీడొచ్చినట్టు అయిపోయింది. నాకెక్కడో కొడతానే ఉంది. లేతే ఇంక మధ్యలో ఒక్కొక్క ట్రెల్లిస్ లేయర్ అన్నా తీయాల్సొస్తది. చూడాలింక ఇది వర్క్ అయ్యేదాన్ని బట్టి ఇంగ చేద్దాము. బావుంది గదా! ఇక్కడ రూమ్ క్రియేట్ అయింది గదా! ఇప్పుడు. అదండి టొమాటోస్ అవి రీప్లాంట్ చేసి ట్రెల్లస్‌ల దగ్గర ఆర్గనైజ్ చేయడం అనమాట ఈ వీడియో ఈరోజు. ఉంటాను మరి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.